భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 38 శ్లోకం భూమేనావృతో వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్థథా తేనేదమావృతం. అనువాదం: ఎలాగైతే అగ్ని పొగతో కప్పబడి ఉంటుంది, అద్దం మలినంతో మసకబారుతుంది, గర్భం గర్భాశయంలో కప్పబడి ఉంటుంది, అలా ఈ లోకమంతా కామంతో కప్పబడి ఉంటుంది. వివరణ: శ్రీకృష్ణుడు ఇక్కడ 3 ఉపమానాలు ఇస్తున్నారు. 1. అగ్ని మరియు పొగ. అగ్ని స్వభావం వెలుగునిచ్చడం, కానీ పొగ దాన్ని కొంతమేర దాచేస్తుంది. 2. అద్దం మరియు మలినం. అద్దం ప్రతిబింబం చూపగలదు, కానీ ధూళి దానిని అడ్డుకుంటుంది. 3. గర్భం మరియు కవచం. గర్భంలోని శిశువు పూర్తిగా బయటి ప్రపంచానికి కనిపించదు. అలాగే మనలోని జ్ఞానం కూడా కామం అనే మలినంతో కప్పబడి ఉంటుంది. మన అసలైన స్వరూపం, ధర్మం, సత్యం మనకు స్పష్టంగా కనపడకపోవడానికి ప్రధాన కారణం ఈ అంతర్గత ఆశలు. తాత్విక సందేశం: అహంకారం లేదా కోపం కన్నా కూడా ఆశ, కామం మన ఆత్మజ్ఞానాన్ని ఎక్కువగా కప్పేస్తుంది. కాబట్టి దానిని తగ్గించుకోవడం మన ఆధ్యాత్మిక యాత్రలో కీలకం. ఉదాహరణ: ఒక స్వచ్ఛమైన నీటి గ్లాసులో కొద్దిగా సిరా కలిస్తే మొత్తం నీరు మసకబారుతుంది. అదే విధంగా మన హృదయం ఎంత పవిత్రమైనదైనా ఒక చిన్న ఆశ కూడా మన దృష్టిని మసకబారుస్తుంది. ఎండ్ నోట్: ఆశలు మనలోని వెలుగును మసకబారుస్తాయి. వాటిని అధిగమించిన వారే నిజమైన జ్ఞానాన్ని చూడగలరు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ